హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం మాక్ టెస్ట్ 41 కాంట్ సొల్యూషన్ చూద్దామండి. పార్ట్ 2 మీకు పార్ట్ 1లో 15 క్వశ్చన్స్ వరకు కవర్ అయినాయండి. ఇది మీకు పార్ట్ 2. సో ఒకవేళ మీరు ఈ మార్క్ ఎగ్జామ్స్ కనుక ఆన్లైన్లో రాయాలనుకుంటే మీకు 40 మార్క్ ఎగ్జామ్స్ అండి 999 రూపీస్కే మీరు పర్చేజ్ చేయొచ్చు మన యాప్లో. ఐరేజ్ ఆన్లైన్ క్లాసెస్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ ఆఫ్లైన్లో కనుక రాయాలనుకుంటే 2999కి మీకు ప్రిలిమ్స్ వరకు అన్లిమిటెడ్ ఎగ్జామ్స్ ఉంటాయండి. రైట్. సో సెషన్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 16తో 15th వరకు మీకు కంప్లీట్ అయిపోయిందండి. నరేష్, విజయ్ అండ్ మాధవ్ ఎంటర్డ్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్. నరేష్ ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ ఎట్ ద బిగినింగ్. ఆఫ్టర్ 4 months విజయ్ ఇన్వెస్టెడ్ డబుల్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ బై నరేష్. అండ్ ఆఫ్టర్ 3 more months మాధవ్ ఇన్వెస్టెడ్ thrice the amount invested by Naresh. If they earned a profit of 43,000 at the end of the year, then the share of Madhav in the profit is. నరేష్, విజయ్ మరియు మాధవ్లు ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. నరేష్, విజయ్ అండ్ మాధవ్. నరేష్ కొంత సొమ్ముతో మొదట ప్రారంభించగా, అంటే నరేష్ ఒక X రూపీస్తో స్టార్ట్ చేసినాడు అనుకోండి. 4 నెలల తర్వాత విజయ్ నరేష్ పెట్టుబడికి రెట్టింపు పెట్టుబడితో వ్యాపారంలో చేరాను. విజయ్ నరేష్ కన్నా డబల్ ఇన్వెస్ట్మెంట్ కదండి. ఈయన X అయితే ఈయన 2X. ఎప్పుడు 4 months తర్వాత, నరేష్ స్టార్ట్ చేసిన 4 months తర్వాత. మాధవ్ మరో 3 నెలల తర్వాత నరేష్ పెట్టుబడికి 3 రెట్ల పెట్టుబడితో వ్యాపారంలో చేరాను. మరో 3 నెలలు అంటే ఇనీషియల్గా 4 నెలల తర్వాత విజయ్ వచ్చిండు కదా. విజయ్ వచ్చిన 3 నెలల తర్వాత నరేష్ మాధవ్ నరేష్కి 3 times బిజినెస్లోకి వచ్చాడండి. నరేష్కి 3 times అంటే 3X అయినా. ఓకే. సంవత్సరాంతంలో మొత్తం లాభం 43,000 అయినా మాధవ్ యొక్క వాటా ఎంత? ఇప్పుడు మీకు బిజినెస్లో టైం చెప్పండి ఒకసారి నాకు. నరేష్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉన్నాడండి. మీకు విజయ్ అండ్ మాధవ్ మాత్రమే తర్వాత వచ్చినారు. నరేష్ మాత్రం 12 months ఉన్నాడు బిజినెస్లో. ఓకే. విజయ్ మాత్రం చూడండి, నరేష్ వచ్చిన 4 నెలల తర్వాత వచ్చినాడు. అంటే 4 నెలలు లేడు కదా. అంటే 12 నెలల్లో 4 నెలలు లేడంటే ఎన్ని నెలలు ఉన్నట్టండి? 8 months ఉన్నట్ట. ఓకే. ఇప్పుడు మాధవ్ ఎలా వచ్చినాడండి? మరో 3 నెలల తర్వాత, అంటే విజయ్ వచ్చిన 3 నెలల తర్వాత. విజయే 8 నెలలు ఉన్నాడు మీకు బిజినెస్లో. విజయ్ వచ్చిన 3 నెలల తర్వాత అంటే విజయ్ ఉన్న 8 నెలల్లో 3 నెలలు మాధవ్ లేడు కదా. అంటే 8లో 3 పోతే ఎంత? 5 కదా. అంటే ఇప్పుడు మీకు మాధవ్ ఓన్లీ 5 months ఉన్నట్టు కదా. మీకు ప్రాఫిట్ ఏ రేషియోలో డివైడ్ అవ్వాలండి? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. 12X, 16X, 15X ఈ రేషియోలో డివైడ్ అవ్వాలి. సో ఎలాగో XX క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో మీకు 12:16:15 రేషియోలో డివైడ్ అవ్వాలి. టోటల్ ప్రాఫిట్ చూడండి ఎన్ని పార్ట్స్ ఉంది. ఇది మొత్తం మీకు 43 parts ఉంది. టోటల్ కనుక 43 parts అయితే మీకు మాధవ్ యొక్క వాటా ఎంత అన్నారు కదా. మాధవ్కి ఎంత రావాలి? 15 రావాలి. మీకు టోటల్గా ప్రాఫిట్ 43,000 ఇచ్చింది క్వశ్చన్లో. టోటల్ 43,000. సో 43 parts 43,000 అయితే 15 parts ఎంత అవ్వాలండి? మీకు 15,000 అవ్వాలి. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 17. The ratio of investments by A to that of B in a business is 9:14. And the ratio of their respective profits at the end of year is 3:7. If A invested the money for 2 months, then for how much time B invested his money? ఒక వ్యాపారంలో A మరియు B యొక్క పెట్టుబడుల నిష్పత్తి 9:14. 9:14 ఇన్వెస్ట్మెంట్స్ రేషియో అండి. ఏకి బికి. ఓకే. సంవత్సరాంతంలో వారి లాభాల నిష్పత్తి 3:7. ప్రాఫిట్స్ ఏ రేషియోలు ఉన్నాయండి? 3:7. టైం చూడండి. ఏ తన పెట్టుబడిని 2 నెలల పాటు ఉంచగా బి తన పెట్టుబడిని ఎన్ని నెలల పాటు ఉంచాడు, ఎంతకాలం పాటు ఉంచాడు? X అనుకున్నారు అనుకోండి. మీకు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం 9 × 2 ఎంత? 18. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం 14X. ఈ రేషియోనే మీకు ప్రాఫిట్ రేషియో అవుతుంది కదా. 3/7. 7 2 times, 2 9 times, 3 3 times. సో X ఈక్వల్ ఎంత అండి? 3. అంటే బి అనే పర్సన్ మీకు 3 months పాటు ఇన్వెస్ట్మెంట్ ఉంచినాడు అన్నట్టు. Question number 18. Verma opened a workshop investing 50,000 and invested an additional amount of rupees 10,000 every year. After 2 years, Sharma joined him with an amount of rupees 1 lakh. Thereafter, Sharma did not invest any additional amount. After completion of 4 years from opening a workshop, if they earned a profit of 2,07,000, then the share of Verma in the profit is. ఓకే. వర్మ ఒక వ్యాపారంలో 50,000తో ప్రారంభించి ప్రతి సంవత్సరం 10,000ను అధికంగా పెట్టుబడి పెడుతున్నాడు.
2 సంవత్సరాల తర్వాత శర్మ లక్షతో అదే వ్యాపారంలో చేరాను. దాని తర్వాత శర్మ ఎటువంటి పెట్టుబడి పెట్టలేదు. ఇక్కడ ఎటువంటి అదనపు పెట్టుబడి అండి, ఇక్కడ ఎటువంటి అదనపు పెట్టుబడి పెట్టలేదు. మొత్తం 4 సంవత్సరాల తర్వాత లాభం 2,07,000 అయినా వర్మ యొక్క వాటా ఎంత? మీకు ఇద్దరు ఉన్నారు కదండి, వర్మ శర్మ. మీకు మొత్తం 4 years అని అర్థమైంది కదా. ఓకే, వర్మ మీకు 50,000తో స్టార్ట్ చేస్తున్నాడండి. అంటే స్టార్టింగ్ 50,000 పెట్టి నేను ఇక 50K అని రాస్తున్నాను అంతే సింపుల్గా. 1000 అంటే మీకు 1K అంటే 1000 కదండి. మీకు వర్మ ప్రతి సంవత్సరం 10,000 ఎక్స్ట్రా పెడుతున్నాడు. అంటే ఫస్ట్ ఇయర్ 50 పెడితే సెకండ్ ఇయర్ 60K, థర్డ్ ఇయర్ 70K, ఫోర్త్ ఇయర్ 80K. 2 సంవత్సరాల తర్వాత శర్మ లక్షతో అదే వ్యాపారంలో చేరాను. దాని తర్వాత శర్మ ఎటువంటి అదనపు పెట్టుబడి పెట్టలేదు. అంటే ఫస్ట్ 2 సంవత్సరాలు శర్మ లేడు కదా. నెక్స్ట్ ఇయర్ ఎంత? 100K. లక్ష అంటే 100Kనే కదా. అండ్ లాస్ట్ ఇయర్ కూడా 100Kనే ఉంది. ఎలాంటి ఇంక్రీజ్ చేయలేదు చూడండి. అతని పెట్టుబడిలో ఎలాంటి అదనపు పెట్టుబడి పెట్టలేదు. సో ఇప్పుడు మీకు 4 yearsకి టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది చూడండి. 5, 6, 11, 11 + 15 ఎంత అండి? 26. అంటే 2,60,000 అయింది. ఈయనది ఎంత అయిందండి? 200K అయింది. సో K ఒక 0 క్యాన్సల్ అయితే 2 10 times 2 13 times. అంటే మీకు ప్రాఫిట్స్ 13:10 రేషియోలో డివైడ్ అవ్వాలి. టోటల్ ప్రాఫిట్ కనుక 23 అయింది అనుకోండి, మీకు ఎవరికి వర్మకి ఎంత రావాలి? 13 రావాలి. సో టోటల్ ప్రాఫిట్ మీకు ఎంత అన్నారు క్వశ్చన్లో? 2,07,000 అన్నారు. సో 23 ఎన్ని టైమ్స్ అవుతుంది చెప్పండి? ఇది 9 times అవుతుందా? 230కి 23 మైనస్ చేస్తే కదా ఇంటూ 9 అయింది. కాబట్టి ఇక్కడ 13 × 9 ఎంత? 11730. ఆప్షన్ ఏలో ఉంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 19. డ్యూ టు ఇంక్రీజ్ ఆఫ్ 20% in the price of pulse, a person reduces his consumption in such a way that his expenditure increases only by 10%. If he consumes 220 kg of pulse after the price has increased, then how much pulse was consumed by him initially? ఓకే, ఇక్కడ మీరు కొంచెం ఆప్షన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ప్రైస్ ఇంక్రీజ్ అయిన తర్వాతనే 220 కన్జ్యూమ్ చేస్తున్నాడు. అంటే ప్రైస్ ఇంక్రీజ్ కాకనే ముందు అంతకన్నా ఎక్కువ ఖర్చు చేస్తాడు కదా, ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాడు కదండి. ప్రైస్ ఇంక్రీజ్ అయితే మీరు ఏం చేస్తారు? తక్కువ కన్జ్యూమ్ చేస్తారు. ప్రైస్ ఇంక్రీజ్ అయితే తక్కువ కన్జ్యూమ్ చేస్తారు. ఇంక్రీజ్ కాకన్నా ముందు ఎక్కువ కన్జంప్షన్ వస్తుంది కదా. ఆప్షన్ చూడండి, ఒకటే ఉందా మీకు ఇక్కడ? ఆప్షన్ ఏ. ఇలాంటివి మీరు కొంచెం అబ్జర్వ్ చేయాలండి అప్పుడప్పుడు, రైట్. పప్పు ధాన్యాల ధర 20% పెరగడంతో ఒక వ్యక్తి దానికయ్యే వ్యయంలో కేవలం 10% మాత్రమే పెరిగే విధంగా వినియోగాన్ని తగ్గించాడు. ఆ వ్యక్తి ధరలు పెరిగిన తర్వాత 220 కిలోలను వినియోగిస్తుంటే ప్రారంభంలో ఎన్ని కిలోలు వినియోగించాడు? మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ప్రైస్ అనేది 20% పెరిగిందంటండి. అంటే ఇనీషియల్గా 100 రూపాయలు ఉందనుకోండి, ఇప్పుడు 120 ప్రైస్ అయింది. ఎంత అయిందండి? 120 ప్రైస్ అయింది. ఇంతకుముందు 100 రూపాయలు ప్రైస్ ఉంటే. ఇప్పుడు సరే మీకు డీటెయిల్గా రాస్తా చూడండి, మీకు ఈజీగా అర్థం కావాలంటే. మీకు డీటెయిల్గా రాస్తే మాత్రం ఈజీగా అర్థమవుతుంది. మీకు ప్రైస్ ఇంతకుముందు 100 రూపాయలు ఉండేయండి, ఓకే. ప్రైస్ మీ ఎక్స్పెండిచర్ కూడా ఇంతకుముందు 100 రూపాయలు ఉండే. అప్పుడు మీకు ఎంత వచ్చేదండి? 1 kg వచ్చేదా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రైస్ ఇంతకుముందు 100 ఉంటే మీరు కూడా ఎక్స్పెండిచర్ 100 చేస్తే 1 kg వచ్చేది మీకు. ప్రైస్ ఇప్పుడు ఏంది? 20% పెరిగింది, 120 అయిందా? కానీ మీ ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది? ఇంక్రీజెస్ బై ఓన్లీ 10% కదా, 110 పెరిగింది. ఇప్పుడు మీకు ఎన్ని కేజీస్ వస్తాయి చెప్పండి? 1 kg కన్నా అయితే తక్కువ వస్తుంది కదా. ఇప్పుడు మీకు 1 kg రావాలంటే 120 రూపాయలు కావాలి, కానీ మీ దగ్గర ఎంత ఉంది? 110 రూపాయలు ఉంది. ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్ళి 120 రూపాయలు పర్ కేజీ అన్నప్పుడు మీ దగ్గర కనుక 110 రూపాయలు ఉన్నాయనుకోండి, మీకు అతను ఏం చేస్తాడండి? ఆ 10 రూపాయలతోటి ప్రజెంట్ రేట్లో ఎంత తక్కువ వస్తుందో అంత తక్కువ ఇస్తాడు, అంతే కదా. మీరు షాప్కి 120 రూపాయలు తీసుకెళ్తే మీకు 1 kg ఇచ్చి పంపిస్తాడు. కానీ మీరు షాప్కి 110 రూపాయలే తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆ 10 రూపాయలకి ఎంత తక్కువ వస్తుందో అంత తక్కువ ఇస్తాడు కదా. 10 రూపాయలకి ప్రజెంట్ రేట్ ఎంత? 120 కదా. 120లో ఎంత తక్కువ వస్తుందండి? 1/12 తక్కువ వస్తుందా? ఇదే మీకండి. అంటే ప్రైస్ కనుక 20% పెరిగి మీ ఎక్స్పెండిచర్ని మీరు 10% కనుక పెంచగలిగితే మీకు ఇంతకుముందు కన్నా 1/12 పార్ట్ తక్కువ వస్తుంది అన్నట్టు. ఇంతకుముందు కన్నా 1/12 పార్ట్ తక్కువ వస్తుంది. 1/12 పార్ట్ తక్కువ అంటే ఇంతకుముందు కనుక 12 పార్ట్స్ వస్తే ఇప్పుడు మీకు 11 పార్ట్స్ మాత్రమే వస్తుంది. 1/12 తక్కువ వస్తుంది కదా. ఇప్పుడు ఎంత వచ్చిందంటే అండి? ప్రజెంట్ 220 వచ్చింది. అంటే 11 పార్ట్స్ వాల్యూ 220 అయితే 12 పార్ట్స్ వాల్యూ ఎంత అవ్వాలి? 240 అవ్వాలి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మీకు.
Question number 20. Total population of a city is 12,000. Male population is increased by 11% and female population is increased by 12%. And the total population of town becomes 13,385. If out of total male population 15% are boys and out of total female population 20% are girls, find the difference between number of boys and girls. సరే, ఒక పట్టణం యొక్క మొత్తం జనాభా ఎంత అండి? 12,000. ఓకే, పురుషుల జనాభా ఎంత పెరిగింది? 11% పెరిగింది. స్త్రీల జనాభా ఎంత పెరిగింది? 12% పెరిగింది. పెరిగితే మొత్తం జనాభా ఎంత అయింది? 13,385 అయింది. ఓకే, ఇప్పుడు నేను ఏమంటానంటే ఒక పాయింట్ అర్థం చేసుకోండి. మేల్స్ 11% పెరిగింది, ఫీమేల్స్ 12% పెరిగింది కదా. నేను ఫీమేల్ని కూడా కొద్దిసేపు 11% పెరిగింది అనుకుంటున్నాను అనుకోండి. అంటే మేల్ 11% పెరిగి ఫీమేల్ కూడా 11% పెరిగితే ఓవరాల్గా 11% పెరిగినట్టు కదా. స్త్రీలు 11% పెరిగినారు, పురుషులు 11% పెరిగినారు అని అనుకుంటే ఓవరాల్గా 11% పెరగాలి కదా. సో 12,000 పైన 11% అంటే ఎంత అవుతుంది చెప్పండి? 10% అంటే 1,200, 1% అంటే 120. సో 1320 పెరగాలి. 1320 పెరిగితే 13,320 అవ్వాలి. కానీ ఇప్పుడు ఎంత అయిందంట అండి? 13,385 అయింది. అంటే 13,320 మైనస్ దీన్ని మైనస్ చేస్తే ఎంత? 65. ఈ 65 ఎందుకు ఎక్కువ వచ్చిందండి? 13,320 అవ్వాలి, కానీ మీకు 13,385 అయింది. ఎందుకు ఎక్కువైంది? 65 మంది ఎక్కడి నుండి వచ్చినారు? ఎందుకు ఎక్కువ వచ్చినారంటే ఫీమేల్స్లో మీకు 12% తీసుకోవాల్సింది మీరు 11% తీసుకున్నారు. అంటే ఫీమేల్ పాపులేషన్ మీరు 1% ఇంకెక్కువ పెరగాలి. ఫీమేల్ పాపులేషన్ మీకు 1% తక్కువ తీసుకున్నారు మీరు. సో ఫీమేల్ పాపులేషన్లో 1% తక్కువ తీసుకోవడం వల్ల మీకు 65 మంది తగ్గినారు కదా, అంతే కదా. అంటే ఫీమేల్ పాపులేషన్లో 1% వాల్యూ ఎంత అండి? 65 అయితే ఫీమేల్ పాపులేషన్లో 100% వాల్యూ ఎంత అవుతుంది? 6500 అవుతుంది. అంటే టోటల్లో మీకు 6,500 మంది ఫీమేల్స్ ఉంటే అప్పుడు మేల్ ఎంత ఉండాలండి? 5,500 మంది ఉండాలా? ఎందుకంటే టోటల్ మీకు 12,000 కావాలి కదా. 5, 6, 11, 500, 500 ఇది రైట్. మీకు మేల్లో బాయ్స్ ఎంత? 15% బాయ్. టోటల్ మేల్ పాపులేషన్ 15% ఆర్ బాయ్స్. దీంట్లో 15% బాయ్స్, దీంట్లో 20% గర్ల్స్, అంతేనా? సో 6,500లో 20% ఎంత చెప్పండి? 1,300. 1,300 ఏమో మీకు గర్ల్స్. బాయ్స్ 15% అంటే 550 అనేది 10%, 275 అనేది 5% కదా. 550కి 275 యాడ్ చేస్తే ఎంత చెప్పండి? 700. 50 + 75 అంటే ఎంత? 50 + 75 125 కదా, అంటే 825. అంటే మీకు బాయ్స్ ఎంత వచ్చినారు? 825. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అండి? 1300 మైనస్ 825 వాల్యూ ఎంత చెప్పండి? 75 అయితే 900 అవుతుంది, ఇంకొక 400 యాడ్ చేయాలి 1300 రావాలంటే. సో 475. ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 21. A person spends 20% of his income on house rent, 25% of remaining income on children education. Now he spends 4,000 rupees on entertainment. Out of the remaining income, he spends 15% on food. Now he gives 1,480 rupees to his wife for her beauty parlor and he deposits remaining 15,520 rupees in ICICI Bank. Find his monthly income. ఒక వ్యక్తి తన ఆదాయంలో 20% ఇంటి అద్దెపైన, మిగిలిన దానిలో 25% పిల్లల చదువులపైన, 4,000ని వినోదాలపైన ఖర్చు చేస్తున్నాడు. మిగిలిన దానిలో 15% ఆహారం పైన, 1,480లను తన భార్యకు మరియు మిగిలిన 15,520ను బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాడు. అయినా అతన్ని నెలవారీ జీతం ఎంత? క్వశ్చన్ కొంచెం పెద్దగా అనిపించచ్చు కానీ ఈజీ క్వశ్చన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్కి కనుక ఇన్కమ్ X రూపీస్ అనుకున్నారనుకోండి. ఇనీషియల్గా మీరు ఇన్కమ్ కనుక X రూపీస్ అనుకుంటే దాంట్లో 20% దేనిపైన ఖర్చు చేస్తున్నాడండి? ఇన్కమ్ పై. 20% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఆన్ హౌస్ రెంట్. 20% రెంట్ కడుతున్నాడు. 20% రెంట్ కడితే మిగిలింది ఎంత? ఇప్పుడు X రూపీస్లో 20% వెళ్ళిపోతే మిగిలింది ఎంత? 80%. 80% ఫ్రాక్షన్లో రాస్తే ఇంతేనా? 4/5 కదా. అంటే రెంట్ కట్టేసిన తర్వాత అతని దగ్గర మిగిలింది ఎంత అండి? ఇదే కదా, X × 4/5 అతని దగ్గర మిగిలింది. ఇప్పుడు మిగిలిన దాంట్లో 25% దేనికి ఖర్చు చేస్తున్నాడు? చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పైన. 25% పోతే మిగిలింది ఎంత? 75%. 75% అంటే 3/4 కదా. ఓకే, హౌస్ రెంట్ పిల్లలకి ఎడ్యుకేషన్కి ఖర్చు చేసిన తర్వాత అతని దగ్గర మిగిలింది ఎంత? ఇంత. ఇప్పుడు మిగిలిన దాంట్లో నుండి 4,000 దేనిపైన ఖర్చు చేస్తున్నాడు? ఎంటర్టైన్మెంట్కి.
ఓకే, 4000 ఖర్చు అయిపోయిన తర్వాత మిగిలింది ఇంతేనా అతని దగ్గర? ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ అతని దగ్గర మిగిలింది. అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ ఇన్కమ్ హీ స్పెండ్స్ 15% ఆన్ ఫుడ్. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మిగిలిన దాంట్లో 15% ఫుడ్ పైన ఖర్చు చేస్తున్నాడు. అంటే ఎంత మిగులుతుంది? 85% మిగులుతుందా? 85% ఫ్రాక్షన్లో రాస్తే 17/20. 17/20. ఓకే, ఇప్పుడు మిగిలింది 15% ఖర్చు చేసిన తర్వాత. నౌ హీ గివ్స్ 1480 టు హిజ్ వైఫ్. ఇప్పుడు దీంట్లో నుండి 1480 ఎవరికి ఇస్తున్నాడండి? వైఫ్కి ఇస్తున్నాడు. ఓకే, మైనస్ మళ్ళీ 1418 అయిపోయింది. ఇప్పుడు తన దగ్గర మిగిలింది ఎంత? ఇది కదా మిగిలింది. ఓకే, 1480 ఇచ్చేసిన తర్వాత అతని దగ్గర ఎంత మిగిలిందంట? 15,520 మిగిలింది తన భార్యకు, మరియు మిగిలిన 15,520ను బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు. అంటే ఇంత అయిపోయిన తర్వాత అతని దగ్గర మిగిలింది 15,520. ఇది రాసుకోవడానికి వస్తే మీకు ఈజీ అండి. 1480 ఇటు వస్తే మీకు ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ 20,000 అవుతుందా? ఎంత అవుతుందండి? 20,000 అవుతుంది, అంతేనా? సరే, 15,000కి 480 యాడ్ చేసేది 16,000 అవుతుంది. 1 మినిట్ అండి. ఓకే, ఇక్కడ చూడండి 15,520 కనుక మీరు 1480 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 17,000 అవుతుందా? అంటే ఎక్స్ ఇంటూ 4 క్యాన్సిల్ అయిపోతే 3/5 మైనస్ 4,000 ఇంటూ 17/20 ఈక్వల్ టు 17,000 అవుతుందా? ఓకే, 1,000తో క్యాన్సిల్ చేస్తే ఇది ఎంత అవుతుంది? 20 ఇంటూ 1000 అంటే 20,000 అవుతుందా? ఓకే, 3x/5 ఈక్వల్ టు ఈ 4 ఇటు వస్తే 24,000 అవుతుందా? సో 3 8 టైమ్స్ అవుతుందా? 8,000. x ఈక్వల్ టు 8 ఇంటూ 5 అంటే 40,000. సో ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 22. Pipes A and B can fill a tank in 8 hours and 12 hours respectively, whereas pipe C can empty the full tank in 20 hours. All three pipes are open together, but pipe A is closed after 4 hours. After how many hours the remaining part of the tank will be filled? A మరియు B గొట్టాలు వరుసగా 8 మరియు 12 గంటల్లో నింపగలవు. సి గొట్టం 20 గంటల్లో ఖాళీ చేయగలదు. ఇది ఖాళీ చేస్తుంది కాబట్టి నేను దీన్ని మైనస్ తీసుకుంటున్నానండి మీకు అర్థం కావడానికి. ఓకే, 3 గొట్టాలను ఒకేసారి తెరిచి ఏ గొట్టాన్ని 4 గంటల తర్వాత మూసివేశారు. ఎన్ని గంటల తర్వాత తొట్టెలో మిగతా భాగం నిండుతుంది? సరే, ట్యాంక్ కెపాసిటీ చెప్పండి నాకు. ట్యాంక్ కెపాసిటీ వీటికి ఎల్సిఎం 120 అనుకోవచ్చా మీరు? ఓకే, సో 8 120 120/8 ఎంత అండి? 15 కదా. ఇది మీకు టైము, ఇది మీకు ఎఫిషియన్సీ కదా. 8 hours 15 liters per hour నింపితే 120 liters మీకు ఫిల్ అవుతుంది, అంతే కదా. ఇది ఎఫిషియన్సీ 10 అవ్వాలా, ఇది ఎఫిషియన్సీ 6 అవ్వాలంటే -6 అవ్వాలి. మీకు 4 hours 3 కలిసి పనిచేసినాయండి. అంటే 15 + 10 25. 25లో నుండి మళ్ళీ 6 ఎంటీ అవుతుంది కదా. ఈ 2 ఫిల్, ఇది ఎంటీ కదా. 25 - 6 అంటే 19. 19 × 4 ఎంత? 76 ఫిల్ అయ్యింది మొత్తం 120లో. మిగిలింది ఎంత అండి? 44 మిగిలింది. ఇప్పుడు ఈ 44ని ఎవరు ఫిల్ చేయాలి? ఏని మూసివేసినారు కాబట్టి బీసీ కలిసి పనిచేయాలి. బి 10 నింపితే సి 6 ఎంటీ చేస్తుంది. అంటే ఓవరాల్గా ఎంత అవుతుంది? 4 ఫిల్ అవుతుంది. సో 44 ఫిల్ అవ్వాలి. గంటకి 4 గంటలు, టోటల్గా 11 గంటలు టైం పడుతుంది. సో ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. An article is sold at a certain price. If it is sold at 33 1/3% of this price, there is a loss of 33 1/3%. What is the percentage profit when it is sold at 70% of the original selling price? ఒక వస్తువును కొంత ధరకు అమ్మారు. ఆ ధరలో 33 1/3%కు ధరకు ఆ వస్తువును అమ్మితే 33 1/3% నష్టం వస్తుంది. అసలు ధరలో 70% ధరకు ఆ వస్తువును అమ్మితే ఎంత శాతం లాభం వస్తుంది? రైట్, ఒక వస్తువును కొంత ధరకు అమ్మారు కదా. ఆ ధరలో 33 1/3% కనుక అమ్మితే 33 1/3% నష్టం వస్తుందంట. చలో, మీరు ఇక్కడ నుండి ఇక్కడికి కాన్సన్ట్రేట్ చేయండి. 33 1/3% నష్టం వస్తుందంటే మీ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కదండి. కాస్ట్ ప్రైస్ కనుక 3 అయింది అనుకోండి,
సెల్లింగ్ ప్రైస్ 2 అవ్వాలా. సెకండ్ కేస్ తీసుకోండి. అండ్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఎట్ ఎ సర్టన్ ప్రైస్. ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ 33 ఆఫ్ దిస్ ప్రైస్, దేర్ ఈజ్ ఏ లాస్ ఆఫ్, అంటే ఇక్కడ నుండి ఇక్కడ లాస్ ఆఫ్ 33 మీరు కనుక 33 లాస్ వస్తుందంటే 3 కొని 2కి అమ్మాలి, అంతేనా? ఈ 2కి అమ్ముతున్నారు. ఇది ఎప్పుడండి? ఇంతకుముందు కేసులో అమ్మిన దాంట్లో 33 అమ్మినప్పుడు, అంతేనా? 33 అంటే ఇంతకుముందు దాంట్లో 1/3 అంటే ఇంతకుముందు దాంట్లో 1/3 2 అనుకోండి. ఇంతకుముందు టోటల్ 6 అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకు 6 రూపాయలకు అమ్ముతున్నారు అనుకోండి, దాంట్లో 1/3కి అమ్ముతున్నారు అనుకోండి, అంటే 2 రూపాయలకు అమ్ముతున్నారు. 2 రూపాయలకు అమ్మినప్పుడు మీకు 1/3 లాస్ వస్తుందంటే మీ కాస్ట్ ప్రైస్ 3 అవ్వాలా. అంటే ఇంతకుముందు కాస్ట్ ప్రైస్ కూడా ఎంత అండి? 3 అన్నట్టు. అంటే కాస్ట్ ప్రైస్ ఓవరాల్గా 3 అన్నట్టు. సో కాస్ట్ ప్రైస్ ఏమో 3. ఇప్పుడు మీకు ఏమన్నారు? అసలు ధరలో 70% ధరకు అమ్మిన ఆ వస్తువును అమ్మితే ఎంత శాతం లాభం వస్తుంది? సో 6లో 70% అంటే 6 × 7/10 ఇదేమో కాస్ట్ ప్రైస్, ఇదేమో సెల్లింగ్ ప్రైస్. రేషియో తీసుకుంటే సరిపోతుంది కదా. 3 2 6, 2 5. సో రేషియో ఎలా వచ్చింది మీకు? 5:7. ఎంత ఎక్కువ ఉంది? 2 ఎక్కువ ఉంది 5 పైన. 2/5 అంటే 40% ప్రాఫిట్ కమ్మినట్టు. ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 24. మిస్టర్ కపూర్ పర్చేజ్ 2 cycles for 750 each. He sold these cycles gaining 8% on one and losing 3% on the other. The gain or loss percent in the whole transaction is. కపూర్ అనబడే వ్యక్తి 2 సైకిళ్లను ఒక్కొక్కటి 750 చొప్పున కొన్నాను. అంటే ఫస్ట్ దాన్ని 750 కొన్నాడు, సెకండ్ దాన్ని 750 కొన్నాడు. ఓకే, ఒక దాని మీద అతనికి 8% లాభం వచ్చింది. ఫస్ట్ దాని మీద 8% లాభం వచ్చింది అనుకోండి. మీకు 1% అంటే 7.5 కదండి, 2% అంటే 15 కదా, 8% అంటే 2కి 4 టైమ్స్ కదా. 2% అంటే 15 అంటే 8% అంటే 60 రూపీస్ లాభం రావాలా. ఫస్ట్ దాని మీద 60 లాభం వచ్చింది, సెకండ్ దానిపైన 3% నష్టం వచ్చింది. 7.5 × 3 అంటే 22.5 కదా, దీనిపైన ఇంత నష్టం వచ్చింది. మీరు ఓవరాల్గా మీకు వచ్చిన కాస్ట్ ప్రైస్ ఏమో 1500 అండి. 750 అంటే 1500 రూపాయలు పెట్టినారు మీరు. మీకు ఓవరాల్గా ఎంత లాభం వచ్చింది? ఒక దాని మీద 60, ఇంకో దాని మీద 22.5 లాభం అంటే 7.5, 37.5 లాభం వచ్చింది. 37.5 లాభం వచ్చింది, అంతేనా? ఓకే, 37.5 లాభం వచ్చింది 1500 పైన. ఇంటూ 100% కావాలంటే 2 zeros క్యాన్సల్. 15 2 times 30, 0.15 5 times. సో 2.5% గెయిన్ ఉంది ఓవరాల్గా మీకు. క్వశ్చన్ నెంబర్ 25. ఏ మ్యానుఫ్యాక్చరర్ సోల్డ్ సమ్ ఆర్టికల్స్ టు హోల్సేలర్ at 20% ప్రాఫిట్. Wholesaler sold to retailer at 10% profit and retailer sold to customer at 9.90% loss. Okay, if the customer bought it at rupees 1080, then find the cost of the article for manufacturer. Okay, రైట్. క్వశ్చన్ నెంబర్ 25 అండి. 1 minute. రైట్. ఒక తయారీదారుడు కొన్ని వస్తువులను హోల్సేల్ వ్యాపారికి 20% లాభానికి అమ్మాను. అంటే ఆ మ్యానుఫ్యాక్చరర్ కనుక X రూపీస్ పడింది అనుకోండి, 20% ప్రాఫిట్ కమ్ముతారంటే 120%. 120% ఫ్రాక్షన్లో రాస్తే 6/5 అయినా. ఓకే, అతను రిటైలర్కి ఎంత కమ్మినాడంటే 10% లాభం. 10% లాభం అంటే 110%. 110% అంటే 11/10. ఓకే, రీటైలర్ వినియోగదారుడికి ఎంత నష్టానికి కమ్మినాడండి? 9.09%. 9.09% అంటే మీకు 1/11. అంటే 1/11 నష్టానికి అమ్మినాడంటే 10/11కి అమ్మినట్టే కదా. 10/11కి అమ్మినట్టు. ఇప్పుడు కస్టమర్కి ఎంత పడిందండి? 1080 పడింది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? 11 11 10 10 క్యాన్సల్. 6 1 times, 4 6 8 times 0. సో 5 × 18 అంటే 900. ఎక్స్ వాల్యూ ఎంత అండి? 900. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 26. ఇన్ ఏ 100 meters రన్నింగ్ రేస్,
ఇఫ్ ఏ డిఫీట్స్ బి ఇన్ బి, ఇక్కడ బై అండి, ఏ డిఫీట్స్ బి బై 10 మీటర్స్ అండ్ డిఫీట్స్ సి by 19 meters, then in how many meters B defeats C? 100 మీటర్ల పరుగు పందెంలో ఏ 10 మీటర్ల తేడాతో బిని 19 మీటర్ల తేడాతో సిని ఓడిస్తే సిని బి ఎన్ని మీటర్ల తేడాతో ఓడిస్తాడు? ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదండి, ఏబిసి. ఒకవేళ 100 మీటర్స్ రేస్ ఉందనుకోండి, ఏ బిని ఎన్ని మీటర్ల తేడాతో ఓడిస్తున్నాడండి? 10 మీటర్ల తేడాతో కదా. అంటే ఓడించడం అంటే మీనింగ్ ఏంటంటే, అంటే ఏ 100 మీటర్స్ పరిగెత్తే టైంకి బి 90 మీటర్స్ మాత్రమే పరిగెడుతున్నాడు, అంటే బీకి ఇంకా 10 మీటర్స్ దూరంలో ఆగిపోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 మీటర్స్ రేస్ అనుకోండి, 100 మీటర్స్. ఏ ఇక్కడికి వచ్చేసరికి బి ఇక్కడే ఉంటున్నాడు, వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఎంత ఉంటుంది? 10 ఉంటుందంట, 10 మీటర్స్. అంటే ఇప్పుడు బి ఎంత పరిగెత్తుందండి? 90 మీటర్స్ పరిగెత్తినట్టు కదా, అంతేనా? ఏ సిని 19 మీటర్ల తేడాతో ఓడిస్తున్నాడంటే సి ఓన్లీ 81 మీటర్లే పరిగెత్తుండొచ్చు కదా. ఇది రాసుకోవడానికి వస్తే మీ క్వశ్చన్ అయిపోయినట్టే అండి. అంటే ఏ 100 అయితే బి 90, ఏ 100 అయితే సి 81 పరిగెడుతున్నారు. ఇక్కడ చూడండి, బి 90 పరిగెత్తినప్పుడు సి ఎంత పరిగెడుతున్నాడండి? 81 కదా. అంటే బి 90 మీటర్స్ పరిగెత్తినప్పుడు ఎంత తేడాతో ఓడిస్తున్నాడు? సిని 9 మీటర్స్ తేడాతో ఓడిస్తున్నాడా? అయితే సిని బి ఎన్ని మీటర్ల తేడాతో ఓడిస్తాడు? ఇన్ హౌ మెనీ మీటర్స్ బి డిఫీట్ సి? అదే 100 మీటర్స్ రేస్ కనుక అయితే ఇక్కడ మీ క్వశ్చన్లో 100 మీటర్స్ రేస్ అని మీరు అర్థం చేసుకోవాలి. నేను 100 మీటర్స్ రేస్ ఇద్దే, నేను హౌ మెనీ మీటర్స్ బి డిఫీట్ సి. 90 మీటర్స్ బి పరిగెత్తేసరికి సి 9 మీటర్ల తేడాతో ఓడిపోతున్నాడు కదండి. ఒకవేళ 100 మీటర్స్ అయితే ఇక్కడ బై 10 అయింది కాబట్టి బై 10 అంటే 10 మీటర్స్ తేడాతో ఓడిపోతాడు. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 27. ఇప్పుడు ఇది చూడండి, మీరు ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఈజీ క్వశ్చన్స్ అండి. ఏ బి సి కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత అండి? 22 + 7 29. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ చూడండి, 17 + 12 29. ఇలా ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ కనుక ఈక్వల్ అయిపోయినాయి అనుకోండి, మీరు డైరెక్ట్గా సి వాల్యూ 7 తీసుకోండి. సి వాల్యూ 7, ఏ వాల్యూ 12. అప్పుడు బి వాల్యూ ఏమవుతుందండి? ఏ 12 అయింది అనుకోండి, బి 10 అవ్వాలా? చూడండి ఇక్కడ సి ఎంత తీసుకున్నారు మీరు? సి 7. సి 7 తీసుకుంటే బి 10 అయిందా? బి 10 అయింది చూడండి. ఏ 7, ఇక్కడ మీకు సమ్ ఈక్వల్ అవ్వాలండి. ఏ ప్లస్ బి బై సిలో 22 + 7 29 అయింది, 17 + 12 29 అయింది. ఒకవేళ ఈక్వల్ కాకపోతే మీరు ఈక్వల్ చేసుకోవాలి మల్టిప్లై చేసి. ఈక్వల్ అయిన తర్వాత సి వాల్యూ 7, ఏ వాల్యూ 12 తీసుకోండి. ఇక్కడ ఏ వాల్యూ కనుక 12 తీసుకుంటే బి వాల్యూ ఎంత అవ్వాలి? 10 అవ్వాలి. ఇక్కడ ఏ వాల్యూ 12 తీసుకుంటే సి వాల్యూ ఎంత అవ్వాలి? ఏ వాల్యూ 12 తీసుకుంటారు కాబట్టి సి వాల్యూ ఎంత అవ్వాలి మీకు? సి వాల్యూ 5 అవ్వాలి, అంతేనా? 1 మినిట్. ఇక్కడ 22 + 7 ఎంత అండి? 29 అయింది. సి వాల్యూ 7 తీసుకున్నారు, ఏ వాల్యూ 12 తీసుకున్నారు. ఓకే, సి వాల్యూ కనుక 7 తీసుకుంటే బి వాల్యూ 10 అవ్వాలి కదా. ఇక్కడ సి వాల్యూ 7 తీసుకుంటే బి వాల్యూ 10 అవ్వాలి. అన్నీ సాటిస్ఫై అయినాయా? మీకు కావాల్సింది ఏ ప్లస్ సి బై బి. ఏ ప్లస్ సి ఎంత? 12 + 7 19/10. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. Raju Lalita originally had marbles in the ratio 4:9. Then Lalita gave some of her marbles to Raju. As a result, the ratio of the number of marbles with Raju to that of Lalita became 5:6. What fraction of her original number of marbles was given by Lalita to Raju? రాజు మరియు లలితాల వద్ద ఉన్న గోళీల మధ్య నిష్పత్తి 4:9 అండి. రాజు లలితకి 4:9 ఉంది. లలిత కొన్ని గోళీలను రాజుకి ఇవ్వడం వల్ల వారి వద్ద ఉన్న గోళీల నిష్పత్తి 5:6 అయింది. ఎంత అయిందండి? 5:6 అయింది. అయినా లలిత వద్ద ఉన్న గోళీలలో ఎన్నవ వంతు గోళీలను రాజుకి ఇచ్చింది? ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి. ఇనీషియల్గా రాజుకి లలిత దగ్గర 4:9 రేషియో ఉంది. లలిత కొన్ని రాజుకి ఇవ్వడం వల్ల రేషియో 5:6 అయింది. కానీ వాళ్ళిద్దరి దగ్గర టోటల్ ఎంత ఉండాలో అవి మారిందా అండి? రాజు లలిత దగ్గర కొన్ని ఉన్నాయి. ఇప్పుడు లలిత దగ్గర తగ్గింది, రాజు దగ్గర పెరిగింది. ఎందుకంటే లలిత రాజుకి ఇచ్చింది కాబట్టి. మీరు ఇద్దరి దగ్గర కనుక సమ్ చేసినారనుకోండి, లలిత రాజుని కలిపేసినారనుకోండి, రెండు కేసులలో కూడా లలిత రాజు దగ్గర సేమ్ ఉండాలి కదా. ఎందుకంటే లలిత రాజుకి ఇచ్చింది అంతే, లలిత దగ్గర ఎంత తగ్గిందో అది రాజు దగ్గరికి వచ్చింది. సో ఇద్దరి దగ్గర కలిపి టోటల్ రెండు కేసులలో సేమ్ ఉండాలా? ఇక్కడ టోటల్ ఎంత ఉందండి? 9, 4, 13 ఉంది. ఇక్కడ 5, 6 ఎంత ఉంది? 11 ఉంది. అలా ఉండొద్దండి. సో ఇప్పుడు దీన్ని మీరు 11 చేయండి, దీన్ని మీరు ఇంటూ 13 చేసినారనుకోండి, ఈక్వల్ అయిపోతుంది. ఇది ఇంటూ 11 చేయండి, దీన్ని ఇంటూ 13 చేయండి. ఓకే, ఇప్పుడు కొత్త రేషియో ఏమొచ్చింది? రాజు దగ్గర 44 ఉంటే మీ దగ్గర 99 ఉండాలి రాజు.
లలిత. ఇక్కడ 65 ఉంటే ఇక్కడ 78 ఉండాలి. చూడండి, రాజు దగ్గర ఎంత పెరిగింది చూడండి, 21 పెరిగిందా? లలిత దగ్గర ఎంత తగ్గింది చూడండి, 21 తగ్గిందా? అంతే కదా. ఇక్కడేమో 21 పెరిగితే ఇక్కడ 21 తగ్గింది. అంటే లలిత దగ్గర 99 ఉంటే 21 తగ్గిందండి. 21 తగ్గింది టోటల్ 99లో. ఎన్నో వంతు తగ్గింది అన్నట్టు? 3 33లో 3 7 అంటే 7/33 కదా. 7/33 మీకు రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 29. Rupees 14,400 is divided among A, B and C in such a way that A receives 3/5 of the sum of B plus C. Find the amount received by C if B receives 1/3 the sum of A plus C. 14,400లను A, B మరియు Cలకు పంచగా Aకి B ప్లస్ Cలకు వచ్చిన మొత్తంలో 3/5వ వంతు వస్తుంది. అంటే A బై B ప్లస్ C ఈక్వల్ టు 3/5 రాసుకోవచ్చండి ఇలా. అంటే ఇది కనుక మీరు ఇటు పంపించినారనుకోండి, A ఈక్వల్ టు 3/5 ఆఫ్ BC కదా, అదే కదా చెప్పింది. Aకి B ప్లస్ Cలకు కలిపి వచ్చే మొత్తంలో 3/5వ వంతు వస్తుంది. అంటే B ప్లస్ Cని ఇటు పెట్టుకోవచ్చు, అంటే ఇటు తీసుకొస్తే మీకు అదే మీనింగ్ వస్తుంది కదా. Bకి A ప్లస్ Cకి వచ్చే మొత్తంలో 1/3వ వంతు వస్తుంది. అంటే A ప్లస్ C ఇటు వస్తే అదే మీనింగ్ అవుతుంది కదా. B ఈక్వల్ టు 1/3 ఆఫ్ A ప్లస్ C అన్నట్టు కదా. ఇక్కడ A B ప్లస్ C కలిపి టోటల్ ఎంత అయిందండి? 8 అయింది. అంటే Aకి 3 వస్తే B ప్లస్ Cకి 5 వస్తే టోటల్ ఎంత? 8 వచ్చిందా? మరి ఇక్కడ చూడండి, A ప్లస్ B ప్లస్ C కలిపి ఎంత వచ్చింది? 4 వచ్చింది. అలా రావద్దు కదండి మీకు. మీరు సమానమైన అమౌంట్ని పంచుతున్నారు. ఈ కేసులో ఏమో మీరు A ప్లస్ B ప్లస్ Cకి 8 రూపాయలు పంచుతున్నారని అర్థమైంది. ఇక్కడ చూస్తే A ప్లస్ B ప్లస్ Cకి మీరు 4 పంచుతున్నట్టు అర్థమైంది. మీకు ఈక్వల్ చేసుకోవాలి కాబట్టి దీన్ని నేను ఇంటూ 2 చేస్తే ఇప్పుడు ఇది 2 అవుతుంది. ఓకే, ఇది మీకు కింద 6 అవుతుందా? అంటే B బై A ప్లస్ C వాల్యూ ఎంత వచ్చిందండి? 2/6 అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఇప్పుడు ఇది 8 అయింది, ఇది 8 అయిందా? ఇప్పుడు మీరు Bకి కనుక 2 ఇస్తే Aకి ఎంత ఇస్తున్నారు? Aకి 3 ఇస్తున్నారు. ఓకే, Bకి 2 ఇస్తే Cకి ఎంత ఇవ్వాలండి? 3 ఇవ్వాలి. ఇక్కడ నుండి A ప్లస్ C ఈక్వల్ 6 కదా. మీరు Aకి 3 ఇస్తే Cకి 3 ఇవ్వాలి. మ్యాచ్ అయిందా? Aకి 3, Bకి 2, Cకి 3 ఇవ్వాలి. ఓకే, మీరు టోటల్ ఎంత పంచుతున్నారండి? 8 పంచితే Bకి ఎంత వస్తుంది? C యొక్క వాటా కదా మీకు అడిగింది. Cకి 3 వస్తుందా? మీరు టోటల్ పంచేది ఎంత? 1,44,000. ఇప్పుడు 8 పార్ట్స్ వాల్యూ ఎంత అయితే 3 పార్ట్స్ వాల్యూ ఎంత? ఇది 8 ఎన్ని టైమ్స్ అండి? 18 టైమ్స్ 3 zeros. సో ఇక్కడ 2 zeros కాబట్టి మీకు 2 zeros 1800. సో 18 మూల 5400. సో Cకి ఎంత రావాలండి? 5400 రావాలి మీకు. ఓకే, ఏ ప్యాసింజర్ ట్రైన్ డిపార్ట్స్ ఫ్రమ్ ఢిల్లీ at 6 PM for Mumbai. At 9 PM an express train whose average speeds exceed that of a passenger train by 15 km/h leaves Mumbai for Delhi. Two trains meet each other mid-route. At what time do they meet given that the distance between the cities is 540 km? రైట్, ఒక ప్యాసింజర్ రైలు ఢిల్లీ నుండి ముంబై వైపుకు, అంటే ఇక్కడ ఢిల్లీ ఉంది, ఇక్కడ ముంబై ఉంది, ఇది ఇక్కడ నుండి ఇక్కడికి బయలుదేరుతుందండి. ఇది 6కి స్టార్ట్ అయింది, 6 PMకి. ఓకే, ప్యాసింజర్ రైలు యొక్క సగటు వేగానికంటే 15 km/h అధికంగా వేగం ఉండే ఒక ఎక్స్ప్రెస్ రైలు ముంబై నుండి 9 PMకి, ఇంకొక రైలు ఇక్కడ నుండి ఇటు 9 PMకి బయలుదేరింది. దీని స్పీడ్ కనుక x ఉంటే దీని స్పీడు x+15 అంట స్పీడ్. ఓకే, km/h, x km/h. ఓకే, ఈ రెండు రైళ్లు మార్గ మధ్యంలో కలుసుకున్నాయి, అంటే ఎగ్జాక్ట్లీ మిడిల్ పాయింట్లో కలుసుకున్నాయి అంట. ఈ రెండు నగరాల మధ్య దూరం ఎంత? 540. ఇది మొత్తం దూరం ఎంత? 540. మార్గ మధ్యంలో కలుసుకున్నాయి అంటే ఇది 270 అవ్వాలి డిస్టెన్స్, ఇది 270 అవ్వాలి. సో ఇప్పుడు ఏ టైంకి కలుసుకున్నాయని క్వశ్చన్ అండి. ఇదేమో 6కి స్టార్ట్ అయింది, ఇదేమో 9కి స్టార్ట్ అయింది. సో ఖచ్చితంగా ఈ రెండు ట్రైన్లు ఇక్కడ 9 తర్వాతనే కలుసుకుంటాయి. నైట్ 9 PM తర్వాతనే కలుసుకుంటాయి, అంతే కదా. నైట్ 9 తర్వాత కలుసుకుంటాయి. ఎప్పుడు కలుసుకుంటాయని క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్కి మీకు మెథడ్ 1 అయితే మీరు ఆప్షన్తో వెళ్తే ఈజీ క్వశ్చన్ అండి. మెథడ్ 1 మీకు ఆప్షన్తో వెళ్తే ఈజీ. ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేసే ముందు మీకు ఒక లాజిక్ చెప్తా చూడండి. ఇక్కడ లాజిక్ ఏముందంటే, ఇప్పుడు ఇది 270 డిస్టెన్స్ ట్రావెల్ చేసిందా, ఈ రెండు ఇక్కడ కలుసుకున్నాయంటే ఈ ట్రైను ఇక్కడ వరకు ట్రావెల్ చేసింది హాఫ్ డిస్టెన్స్, ఈ ట్రైను ఇక్కడ వరకు ట్రావెల్ చేసింది హాఫ్ డిస్టెన్స్. అంటే ఈ ట్రైన్ 270 ట్రావెల్ చేసింది, ఈ ట్రైన్ 270 ట్రావెల్ చేసింది. కానీ
దీనికన్నా ఇది 3 గంటల ముందు బయలుదేరింది కదా. సేమ్ డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి ఈ ట్రైన్ కంటే ఈ ట్రైన్కి ఎంత టైం ఎక్కువ పట్టిందండి? 3 గంటలు ఎక్కువ పట్టిందని అర్థమైందా మీకు ఇక్కడ? ఈ రెండు ఇక్కడ కలుసుకున్నాయంటే ఇది ఇక్కడ నుండి ఇక్కడికి ట్రావెల్ చేయాలి, ఇది ఇక్కడ నుండి ఇక్కడికి ట్రావెల్ చేయాలి. ఇది 270 ట్రావెల్ చేసింది, ఇది 270 ట్రావెల్ చేసింది. సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎక్స్ప్రెస్ ట్రైన్ కన్నా ప్యాసింజర్ ట్రైన్కి 3 గంటల టైం ఎక్కువ పట్టింది. ఈ పాయింట్ మీకు అర్థమైందా? ఇది అర్థమైతే మీకు సొల్యూషన్ వచ్చేస్తుందండి. ఓకే, ఇప్పుడు మీరు ఆప్షన్ త్రో చూడండి. ఫస్ట్ ఆప్షన్ నేను ఇది 12 midnightకి గెలుచుకుందని అనుకున్నాను అనుకోండి, ఈజీ ఉంది కాబట్టి. ఇది 9 pmకి స్టార్ట్ అయింది, 12కి కలవాలంటే 10, 11, 12 3 అవర్స్లో కలవాలి కదా. 3 అవర్స్లో కలవాలంటే 270ని కనుక మీరు 3 అవర్స్లో కలవాలంటే స్పీడ్ ఎంత అవ్వాలి చెప్పండి? x+15 వాల్యూ ఎంత అవ్వాలి మీకు? 90 అవ్వాలి. అప్పుడు x వాల్యూ ఎంత అవ్వాలి? 75 అవ్వాలి. అదే కదా 75. x వాల్యూ కనుక 70 అయిందనుకోండి, x వాల్యూ కనుక 70 అయితే దీనికి ఎంత టైం పడుతుంది చెప్పండి? 270/75 చేస్తే మీకు ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుందా? దీనికి మీకు ఎంత టైం పట్టింది చెప్పండి నాకు? 3 అవర్స్ కదా. దీనికి 3 అవర్స్ పడితే దీనికి టైం 6 అవర్స్ పట్టాలి, అంతే కదండి. ఇది 12 midnightకి కలిసిందంటే ఇది దీనికనేది 3 అవర్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తుందని మనం అనుకున్నాం కదా ఇంతకుముందు. దీనికి 3 అవర్స్ పడితే దీనికి ఎంత పట్టాలి? 6 అవర్స్ టైం పట్టాలి. సో 270/6 చేస్తే వాల్యూ ఎంత వస్తుంది మీకు? 270/6 చేస్తే 6 4 24 45 వస్తుంది, అంతేనా? 40. ఇది 45 ఉంది, ఇక్కడ 75 ఉంది. స్పీడ్ గ్యాప్ ఎంత రావాలి? 30 గ్యాప్ వచ్చింది. కానీ మీకు ఎంత ఉండాలి? 15 కదా. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ మీరు 2 AM తీసుకున్నారనుకోండి. 2 AM అంటే 5 అవర్స్ అవుతుంది, అంతేనా? ఇక్కడ మీకు 5 అవర్స్ టైం పట్టింది అనుకోండి, దీనికి ఎంత పట్టాలి మీకు? ఎక్స్ట్రా 8 అవర్స్ పట్టాలి. 270ని 8 అనేది డివైడ్ చేస్తుందా అండి? చెయ్యదు కదా. 270ని 8 వాల్యూ డివైడ్ చేయదు కాబట్టి నేను దీన్ని కన్సిడర్ చేయను. 3 AM తీసుకుంటున్నాను. 3 AM అంటే 6 అవర్స్ కదా. 270ని దీనికి 6 అవర్స్లో ట్రావెల్ చేయాలంటే టైం ఎంత పడుతుంది? 270/6 అంటే 45. ఇది 270 దీనికి 6 అవర్స్ పట్టిందంటే దీనికి 9 అవర్స్ పట్టాలా? దీని స్పీడ్ ఎంత అవ్వాలి? 30 అవ్వాలి. చూడండి, దీని స్పీడ్ కన్నా దీనికి 15 ఎక్కువ ఉందా? సో ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్. ఒక్కటి మీరు ఇలా ఆప్షన్తో చేయొచ్చు, లేదా మీరు మెథడ్ 2 ఏం చేయొచ్చు? ఇంకా రెగ్యులర్ మెథడ్ అండి. మెథడ్ 2 రెగ్యులర్ మెథడ్. ఇది 270 ట్రావెల్ చేస్తుంది, ఇది 270 ట్రావెల్ చేస్తుంది. దీనికన్నా దీనికి 3 అవర్స్ టైం ఎక్కువ పడుతుంది. సో దీనికి ఎంత టైం పడుతుంది చెప్పండి నాకు? 270/1 minute. దీనికి మీకు 270/x టైం పడుతుంది, ఇక్కడ నుండి దాన్ని వచ్చేదానికి. దీనికి 270/x+15 టైం పడుతుంది. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 3 అవర్స్. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేసినా మీకు ఆన్సర్ వస్తుందండి. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేసి మీరు x వాల్యూ కనుక్కొని స్పీడ్ కనుక్కొని 270 kilometers ట్రావెల్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుందో కనుక్కుంటే మీకు ఆన్సర్ వస్తుంది. ఇలా అయినా మీరు చేయొచ్చు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 31. విత్ ఏ గివెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్, the ratio of principal and amount for a certain period of time is 25:31. After 3 more years with the same rate of interest, the ratio of principal and amount becomes 25:37. The rate of interest is. కొంత బారు వడ్డీకి రేటుకి కొంత సొమ్మును ఇచ్చాడు. కొంతకాలానికి అసలు మరియు మొత్తం సొమ్ము యొక్క నిష్పత్తి 25:31. సరే, ఇనీషియల్గా మీకు 25:31 ఉందండి. ఇది ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో. ఒక 3 years తర్వాత ప్లస్ 3 years తర్వాత ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో ఎంత అయింది? ఎంత అయింది? 31 ఉంటే 37 అయింది. మీకు సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ ఎట్లాగో సేమ్ ఉంటుంది కదా. 31 ఉన్నది అమౌంట్ 37 అయిందంటే ఈ ఎక్స్ట్రా 6 రూపీస్ ఏమన్నట్టు అండి? ఎక్స్ట్రా 6 మీకు ఇంట్రెస్ట్ అన్నట్టు కదా. 6 ఎక్స్ట్రా ఇన్స్టెంట్ 3 yearsకి. అప్పుడు 1 yearకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చినట్టు అండి? 1 yearకి 2 ఇంట్రెస్ట్ వచ్చినట్టు, అంతేనా? 3 yearsకి మీకు 6 ఇంట్రెస్ట్ వచ్చిందంటే 1 yearకి 2 వచ్చినట్టే కదా. సో 1 yearకి 2 ఇంట్రెస్ట్ వచ్చింది దేనిపైన? 2 ఇంట్రెస్ట్ వచ్చింది 25 పైన. సో ఇంటూ కావాలంటే 100 కదా. 25 4 times. సో 8%. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 32. A person invests money in 3 different schemes for 6 years, 10 years and 12 years at 3%, 4%, 5% simple interest respectively. At the completion of each scheme, he gets the same interest. The ratio of his investment is.
ఒక వ్యక్తి తన డబ్బును 3 వేరు స్కీములలో 6 సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు మరియు 12 సంవత్సరాలకు వరుసగా 3, 4, 5% వడ్డీ రేటుతో జమ చేశాను. ఈ 3 స్కీములపై అతనికి సమానమైన బారు వడ్డీ లభిస్తే అతని పెట్టుబడుల నిష్పత్తి ఎంత? ఓకే, ఇక్కడ చూడండి, మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేసే ముందు మీరు ఆప్షన్ ఎలా ఎలిమినేట్ చేయాలో చెప్తా చూడండి. నేను మీకు టైం పీరియడ్ ఎలా ఉందండి? టైం పీరియడ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది ఇంట్రెస్ట్ కదా, T&R%. టైం చూడండి, టైం మీకు ఇలా ఇంక్రీజ్ అవుతూ పోతుందా? టైం 6, 10, 12 టైం ఇలా పెరుగుతూ పోతుంది. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇలా పెరుగుతూ పోతుంది, ఇది కూడా ఇలా పెరుగుతూ పోతుంది. కానీ ఇంట్రెస్ట్ ఏమో మూడిటిపైన సమానం వస్తుందంట. అంటే ఇక్కడ ఫస్ట్ కేసులో చూస్తే 6 ఇయర్స్ ఉండి 3% దగ్గర ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో, మీకు 10 ఇయర్స్ ఉండి 4% ఇంట్రెస్ట్ దగ్గర అంతే ఇంట్రెస్ట్ వస్తుందంటే ప్రిన్సిపల్ వాల్యూ దీనికి ఎక్కువ ఉండాలని అర్థమవుతుందా? టైం పీరియడ్ తక్కువ ఉంది, రేట్ పర్సెంట్ తక్కువ ఉంది. టైం పీరియడ్ ఎక్కువ ఉంది, రేట్ పర్సెంట్ ఎక్కువ ఉంది. 6 కన్నా 10 ఎక్కువ, 3 కన్నా 4 ఎక్కువ. సో ప్రిన్సిపల్ కనుక రెండింటికి సేమ్ ఉందనుకోండి, ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ రావాలి. కానీ రెండింటికి ఇంట్రెస్ట్ సేమ్ వస్తుందంటే ఇక్కడ 2 తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రిన్సిపల్ వాల్యూ ఎక్కువ ఉండాలని అర్థమవుతుందా? అంటే మీకు టైం పీరియడ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇలా ఉంటున్నాయి, అంటే ఇలా ఉన్నాయి కాబట్టి మీ ప్రిన్సిపల్ ఉంటుంది చూసినారా, ప్రిన్సిపల్ వాల్యూ అనేది ఇలా ఎక్కువ ఉండాలండి. అంటే ఈ ఫస్ట్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన మీ ప్రిన్సిపల్ ఎక్కువ ఉండాలి, తర్వాత సెకండ్ ఉండాలి, తర్వాత థర్డ్ ఉండాలి. అంటే మీకు ఇంక్రీజింగ్ ఆర్డర్ ఇలా ఉండాలి. ఇది ఎలా ఉందంటే 2, 4, 3 ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందా? సో ఇది మీ ఆన్సర్ అస్సలు అవ్వదు. 9, 6 తగ్గింది కదా, ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. అయితే మీ ఆన్సర్ ఇది అవ్వాలి, లేదా మీ ఆన్సర్ ఇది అవ్వాలి. ఈ రెండిట్లోనే మీ ఆన్సర్ ఒకటి ఉండాలి తప్పితే BD మీ ఆన్సర్ అయ్యే ఛాన్సే లేదు. ఇటువంటి కొన్ని పాయింట్స్ని మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయాలండి. టైం పీరియడ్ అనేది పెరుగుకుంటూ పోతుంది, ఇంట్రెస్ట్ రేటు కూడా పెరుగుకుంటూ పోతుంది. కానీ సేమ్ ఇంట్రెస్ట్ వస్తుందంటే మీరు ఫస్ట్ స్కీమ్లలో మీరు ప్రిన్సిపల్ మీద ఎక్కువ పెట్టి ఉండాలి అని మీకు అర్థం అవ్వాలి. రైట్, మీరు ఫస్ట్ స్కీమ్లో కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ A రూపీస్ పెట్టినారనుకోండి, సెకండ్ స్కీమ్లో B రూపీస్, థర్డ్ స్కీమ్లో C రూపీస్ పెట్టినారనుకోండి, 6 ఇయర్స్కి 3% దగ్గర మీకు మొత్తం ఎంత ఇంట్రెస్ట్ వస్తుందండి? 18% ఇంట్రెస్ట్ వస్తుందా? B పైన 10 ఇయర్స్కి 4% అంటే మీకు మొత్తం 40% ఇంట్రెస్ట్ రావాలా? C పైన 12 ఇయర్స్కి 5% అంటే 60% ఇంట్రెస్ట్ రావాలా? ఈ 3 ఇంట్రెస్ట్లు మీకు సమానం అన్నారు కదా. చూడండి, ఇప్పుడు ఇది ఎన్ని టైంలో క్యాన్సిల్ అవుతుంది? 2 9 టైమ్స్, 2 20 టైమ్స్, 2 30 టైమ్స్. ఓకే, మీకు A:B:Cకి రేషియో చెప్పాలంటే ఎలా చెప్తామండి? A కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం 20 × 30. B కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం 9 × 30. C కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం 9 × 20. ఈ రేషియో మీకు సరిపోతుంది. సో ఇక్కడున్న చూడండి 30 ఇక్కడ క్యాన్సిల్ చేసేస్తే ఇక్కడ చూడండి ఇది 3 × 3గా రాసుకోవచ్చా? 3 × 3 × 20 అయింది. సో ఈ 3 ఒక 0తో క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మీకు 6 మిగులుతుంది, ఇక్కడ 9 మిగులుతుంది, ఇక్కడ 20 మిగులుతుంది. సో 20:9:6 మీకు రైట్ ఆన్సర్ అవ్వాలి. ఎక్కడుంది? ఆప్షన్ ఏలో ఉంది మీకు. క్వశ్చన్ నెంబర్ 33. 2 trains start from stations A and B and travels towards each other at speeds 50 km/h and 60 km/h respectively. At the time of their meeting, the second train has travelled 130 km more than the first. The distance between A and B is. A మరియు B స్టేషన్ల నుండి 2 రైళ్లు ఒకదాని వైపుకు మరొకటి పరిగెడుతున్నాయి వరుసగా. ఇదేమో మీకు 50 km/h తోటండి, ఇదేమో మీకు 60 km/hతో వెళ్తున్నాయంట. అంటే ఇది A నుండి, ఇది B నుండి, ఒకటేమో 50, ఒకటేమో 60. అవి కలిసే సమయానికి 2 రైళ్లు మొదటి రైలు కంటే 130 కిలోమీటర్లు అధికంగా ప్రయాణించింది. అయినా A మరియు Bల మధ్య దూరం ఎంత? ఇప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పండి. రెండిటి కనుక సేమ్ స్పీడ్ ఉందనుకోండి, సేమ్ స్పీడ్ అయితే ఎగ్జాక్ట్లీ ఇక్కడ కలవాలి కదా, మిడిల్లో కలవాలి. అంటే ఈ డిస్టెన్స్ సేమ్ అవ్వాలి. ఎందుకంటే ఈ రెండు మీకు ఒకటే టైంకి స్టార్ట్ అవుతున్నాయి, ఒకటే స్పీడ్ తోటి ఉంటే ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్లో కలుస్తాయి. దీని స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఇక్కడ కలుస్తుందా? ఇక్కడ కలుస్తుంది. సో ఈ డిస్టెన్స్ తక్కువ ట్రావెల్ చేస్తుంది, ఇది ఎక్కువ ట్రావెల్ చేస్తుంది కదా. సో దీనికన్నా ఈ డిస్టెన్స్ ఎంత ఎక్కువ ట్రావెల్ చేసిందంతా 130 కిలోమీటర్లు ఎక్కువ ట్రావెల్ చేసింది. అంటే ఈ పార్ట్ కన్నా ఈ పార్ట్ మీకు 130 కిలోమీటర్స్ ఎక్కువ. అయితే ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత అన్నారండి క్వశ్చన్. కొంచెం లాజికల్ క్వశ్చన్ అండి. నాకు ఒక విషయం చెప్పండి, మీరు ఇది 60 km/h స్పీడ్తో వెళ్తుందా? ఇది 50 km/h స్పీడ్తో వెళ్తుందా?
వెళ్తుంది. ఒక గంటే ట్రావెల్ చేసింది అనుకోండి, గంట అయితే ఇది ఎంత ట్రావెల్ చేస్తుందండి, ఇక్కడ వరకు వస్తుంది, అంటే ఇది 50 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది, ఇది గంటలో 60 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది, అంతేనా. ఒక గంట అయ్యేసరికి ఈ ట్రైన్ కన్నా ఈ ట్రైన్ ఎంత ఎక్కువ ట్రావెల్ చేసిందండి, 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసిందా. అంటే ఈ ట్రైన్ కన్నా 1 అవర్లో ఎంత ఎక్కువ ట్రావెల్ చేస్తుంది, 1 అవర్లో 10 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. ఈ ట్రైన్ కన్నా 130 కిలోమీటర్లు ఎక్కువ ట్రావెల్ చేయాలంటే 130 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేయాలంటే ఎంతసేపు ట్రావెల్ చేయాలి చెప్పండి. 10 అనేది 130 అయింది కాబట్టి ఇంటూ 13 అవర్స్ ట్రావెల్ చేయాలి. గంటకి 10 కిలోమీటర్లు, 13 గంటలు ట్రావెల్ చేస్తేనే 130 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నట్టు. అంటే ఈ ట్రైన్ రెండు కలిపి ఎన్ని కలిసే టైంకి ఎంతసేపు ట్రావెల్ చేస్తున్నాయని అర్థమైందా మీకు. ఈ 2 ట్రైన్లు కలిపి 13 గంటలు ట్రావెల్ చేస్తున్నాయండి. అంటే మీకు డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం కదండి. అంటే 2 ట్రైన్లు మీకు 13 గంటలు ట్రావెల్ చేస్తున్నాయి. స్పీడ్ ఎంత అండి, ఇవి ఇటు ఇది ఇటు రిలేటివ్ స్పీడ్ కదా, 2 కలిపి 13 గంటలు ట్రావెల్ చేస్తుంది. ఇది 13 గంటల్లో 13 × 5 650, 13 × 6 780 ట్రావెల్ చేయాలి మీకు. సో 5 6 ఎంత అండి, 11 కదా. 110 డిస్టెన్స్ని ఈ 2 కలిపి గంటలో ట్రావెల్ చేస్తే 13 గంటల్లో ఎంత ట్రావెల్ చేస్తాయి, 1430. ఆప్షన్ సి రైట్. కొంచెం లాజికల్ క్వశ్చన్ అంతే. A man walking with a speed of 2 km from his house reaches his target 10 minutes late. If he walks at a speed of 3 km per hour, he reaches his target on time. Then the distance between his house and the target is. గంటకు 2 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న ఒక వ్యక్తి అతని ఇంటి నుండి అతని లక్ష్యాన్ని 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. అతను గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నడుస్తే అతని లక్ష్యాన్ని సరైన సమయానికి చేరుకుంటాడు. అయితే అతని ఇంటి నుండి లక్ష్యానికి గల దూరం ఎంత. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమో మీకు 2 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్నాడు, నెక్స్ట్ ఏమో 3 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్నాడా. 2 సార్లు సేమ్ డిస్టెన్స్, అంతేనా. స్పీడు ఫస్ట్ ఏమో 2 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తున్నాడు, నెక్స్ట్ ఏమో 3 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తున్నాడా. 2 సార్లు కూడా హౌస్ నుండి ఎక్కడికి వెళ్తున్నాడు, అతను ఎక్కడో టార్గెట్ ఉంది, ఆ టార్గెట్కి వెళ్తున్నాడు. ఒక ప్లేస్కి ఆఫీస్కి వెళ్తున్నాడు అనుకోండి. 2 సార్లు సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు స్పీడ్స్ 2:3 రేషియోలో ఉంటే టైం ఎలా ఉండాలండి, 3:2 రేషియో ఉండాలా. ఇంతకుముందు కనుక అతనికి 3 యూనిట్స్ టైం పడితే ఇప్పుడు ఎంత పట్టాలి, 2 యూనిట్స్ టైం పట్టాలి, అంటే 1 యూనిట్ టైం తక్కువ పట్టాలి. ఇంతకుముందు కన్నా అతనికి ఎంత టైం తక్కువ పడుతుందండి. ఇంతకుముందేమో అతను ఆ ఆఫీస్కి 10 నిమిషాలు లేట్ వెళ్తే ఇప్పుడు కరెక్ట్ టైంకి వెళ్తున్నాడంట. అంటే ఇంతకుముందు కానీ అతను 10 మినిట్స్ సేవ్ చేసినాడు. ఇప్పుడు ఇంతకుముందు కానీ అతనికి 10 మినిట్స్ టైం తగ్గిందా. అంటే 3 - 2 1 పార్ట్ వాల్యూ కనుక 10 మినిట్స్ అయితే 3 పార్ట్స్ వాల్యూ ఎంత అవ్వాలండి, 30 మినిట్స్ అవ్వాలా. అంటే ఇంతకుముందు అతను ఆ ప్లేస్కి 30 నిమిషాల్లో రీచ్ అయ్యేదండి. సో ఇంతకుముందు అతను ఎంత ట్రావెల్ చేస్తున్నాడు, స్పీడ్ ఎంత 2 కిలోమీటర్ పర్ అవర్ కదా. సో డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం కదండి. స్పీడ్ ఏమో 2 కిలోమీటర్స్ అవర్, టైం అంటే ½ అవర్. సో ఎంత 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 35. A and B can complete a work in 18 days. B and C can complete the same work in 24 days. A and C together can complete the same work in 36 days. If all 3 work together, how long will it take them to complete the work? సింపుల్ క్వశ్చన్ అండి. మీకు A + B ఏమో 18 రోజుల్లో, B + C ఏమో మీకు 24 రోజుల్లో, C + A ఏమో మీకు 36 రోజుల్లో వర్క్ చేస్తున్నారు. టోటల్ వర్క్ని వీటి ఎన్సీఎం అనుకోవచ్చు, 72 ఎల్సీఎం. 18 రోజుల్లో 72 చేయాలంటే రోజుకు 4 చేయాలి, 24 రోజుల్లో 72 చేయాలంటే రోజుకు 3 చేయాలి, 36 రోజుల్లో 72 చేయాలంటే రోజుకు 2 చేయాలి. సో A + B కలిపి రోజుకు 4, B + C కలిపి రోజుకు 3, C + A కలిపి రోజుకు 2 చేస్తున్నారు. సో ముగ్గురు కలిపితే ఎంత, 4 + 3 + 2 9. ఈ 9 అనేది ఇద్దరు ఏలండి. ఇక్కడ 2 ఏలు ఉన్నాయి, 2 బీలు 2 సీలు. అంటే ఇద్దరు ఏలు 2 బీలు 2 సి కలిపి ఒక రోజులో 9 చేస్తున్నారు. ఒక్క ఏ ఒక్క బి ఒక సి అంటే 9/2 చేస్తారా. సో A + B + C ఎఫిషియన్సీ ఏమో ఇంత అండి. వీళ్ళు చేయాల్సిన వర్క్ ఎంత అండి, 72. సో 72/9/2 అంటే 9 8 టైమ్స్ 8 × 2 16. సో 16 డేస్లో వీళ్ళు వర్క్ కంప్లీట్ చేస్తారు. సో ఆప్షన్ సి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. ఇది మీకు పార్ట్ 2 అండి. పార్ట్ 3లో మీకు రిమైనింగ్ 20 క్వశ్చన్స్ కవర్ అవుతాయి, 36 నుండి 55 వరకు. ఓకే.